పత్రికను ఒకటి కదా ఈ పైచాచికంగా చంద్రబాబు ముఠా పైచాచికాలు ఒక్కొక్కటి మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఘోరాలు, నేరాలు, ఆయన చేపిస్తున్నటువంటి నేరాలు ప్రజలకు అర్థం కావాలి, ఆయన చెప్పే మాటలన్నీ దొంగ మాటలని తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి ప్లే చేయ. ఇదిగో ఈ కిరణ్ నేను చెప్పా కదా, ఇతను డబ్బులు పుచ్చుకున్నాడు, డబ్బులు తీసుకున్నట్టున్నాడు, ఎలాంటి పిచ్చి పిచ్చి పెట్టాడు చూడండి, ఇలాంటివన్నీ పెట్టాడు. నెక్స్ట్ వీళ్ళు దిగిన ఫోటోలు ఎవరెవరితో దిగారు చూడండి, చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళందరితో. ఈయన ఒక్క నిమిషం ఆగండి, ఈయనెవరు? ఈయన ఒక టీడీపీ పొలిటికల్ యాక్టివిస్ట్ అంట, ఐటీడీపీ కార్యకర్త యాష్ బొడ్డులూరి. ఇతను మీరు చూస్తూ ఉంటారు టీవీ మన యూట్యూబ్లో ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాలో పెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నెక్స్ట్ కూడా అవుతుంది ఫోటో. ఇలాంటి కార్యక్రమాలు. ఈమె చూడండి, ఇవి స్వాతి రెడ్డి, ఈమె పేరు స్వాతి రెడ్డి కాదు, స్వాతి చౌదరి. రెడ్డి అంటే బాగుంటుంది, రెడ్లు తిట్టుకుంటున్నారు అని కామెడీగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి డైరెక్షన్లో ఈ స్వాతి రెడ్డి గారు ఫోటోలు దిగిద్ది. మళ్ళీ ఇది ఒకటి చూడండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా మార్ఫింగ్ చేసి పెట్టారు. మార్ఫింగ్ చేసి పెడితే మేము ఊరుకోం అని అన్నారు. మార్ఫింగ్ చేసి పెట్టారని ఎవరిని? చంద్రబాబు నాయుడు గారిని మార్ఫింగ్ చేసి పెట్టారని ఆర్జీవీ మీద కేసు పెట్టారు. ఇక్కడ మాత్రం పెట్టరండి, ఎందుకంటే మార్ఫింగ్ చేయమనేది లోకేష్, పెట్టమనేది చంద్రబాబు నాయుడు గారు. అందువల్ల వాళ్ళని రక్షించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవి కూడా అంతే. స్వాతిరెడ్డి గారు మీ నాటక కింద చూడండి ఎలా రాసిందో ఆమె. ఈయన బీవీఆర్ ఘర్షణ మీడియా వెంకటరావు నాకు కూడా ఫోన్ చేసి ఒకసారి బెదిరించాడు. నేను కేసు పెట్టాను. కోర్టుకు వెళ్ళిన తర్వాత ఒక చిన్న సెక్షన్ వేసి కంటు తుడుపు చర్యగా కేసు రిజిస్టర్ చేశారు ఇతని మీద. కొందరి మీద చేయలేదు కానీ ఇతని మీద చేశారు. ఇదిగో మళ్ళీ ఇతను నారా లోకేష్తోను మన త్రిపులార్ గారితోనూ ఫోటో. ఈ ఘర్షణ మీడియా ఒకసారి ఘర్షణ మీడియాలో ఎన్ని పచ్చి బూతులు మాట్లాడతాడో మీరు చూసే ఉంటారు. ఘర్షణ అకౌంట్ దమ్ నైట్ చూడండి. ప్యాలెస్లో తలలు పగిలేలా తల్లి చెల్లెలు జగన్ కేసు. జగన్ నీచత్వం బట్టబయలు, వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డాడు. ఏంటండి ఇది? బుద్ధి ఉందా బుద్ధి లేదా చంద్రబాబు నాయుడు గారు మీకు? లోకేష్ గారు బుద్ధి ఉందా బుద్ధి లేదా మీకు? వీళ్ళందరినీ మీరు పెంచి పోషిస్తారా? వీళ్ళందరికీ డబ్బులు ఇస్తారా మీరు? నాకు అర్థం కాలేదు. సోషల్ మీడియా ఇది ఒకటి. ఇతన్ని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అంట, యూట్యూబరు ఆయన. అతనే మొత్తం అన్ని పెడుతుంటాడు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటాడు. ఇంకో నెక్స్ట్ చూడండి, ఈయన చాలా ముఖ్యుడు, మీకు తెలుసు కదా. మొత్తం తెలుగుదేశం పార్టీని మోస్తుందే ఇతను. ఇవాళ పద్యానికి సమాధానం ఇతనే చెప్తాడు, చంద్రబాబు చెప్పడు. మేము అనేక ప్రశ్నలు అడుగుతుంటాం. పోలవరం ఎత్తు తగ్గించాడు ఏంటంటే ఈయనే సమాధానం చెబుతాడు. లోకేష్ చెప్పడు, ఇరిగేషన్ మంత్రి చెప్పడు. ఈయన పేరు సీమ రాజా అంట. మరి ఏ సీమరాజానో ఏంటో మరి నాకు అర్థం కాల. వైఎస్ఆర్సీపీ కండువా వేసుకుంటాడు. ఒకసారి నేను కేసు పెట్టాను, కేసు పెడితే దాన్ని ఇష్యూ చేయలేదు. దీని మీద కూడా మళ్ళా కేసు పెడతాను, మళ్ళా కోర్టుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. చూడండి ఎలాంటి థంబ్నైల్స్ పెట్టి ఈ సీమరాజు అనే వ్యక్తి మాట్లాడుతున్నాడో ఒకసారి అర్థం చేసుకోవాలని మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఇంకోటి నెక్స్ట్ ఈయనెవరు? కిరాక్ కార్పి, చాలా ఫేమస్ ఇవాళ యూట్యూబ్లో. చంద్రబాబు నాయుడు గారు చక్కగా కౌగిలించుకున్నాడు చూడండి, ఎంత ఆనందంగా. ఆయన చక్కగా భుజాన్ని వేసుకుని కౌగిలించుకుని క్యాష్ కొట్టి యూట్యూబ్లో రోజా గారిని తిట్టడం, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, నన్ను తిట్టడం, ఎవరు కనపడితే మనం తిట్టేటటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చూడండి, ఈయన సూపర్ సుబ్బు కంటెంటరు. ఇతని పేరేంటి? స్టార్ వీడియోస్. ఇతను చూడండి, ఇతను ఒకసారి ప్లే చేయండి. అచ్చం జగన్మోహన్ రెడ్డి గారి లాగానే యాక్ట్ చేస్తాడు. ఆయన ఏమి మాట్లాడాడో చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి లాగా నటిస్తాడు, జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఆ యాస్తో మాట్లాడతాడు, ఇమిటేట్ చేస్తాడు. ఇతను ఇమిటేట్ చేసే విద్య కలిగినటువంటి వ్యక్తి. ఇతను తీసుకొచ్చి లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేసేటటువంటి కార్యక్రమాలు యూట్యూబ్లో ఇన్ని అన్నీ కాదు. ఆయన చెప్పాడు కదా 2000 షోలు చేశామని. 2000 ఇవాళ చేసి పెట్టేటటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఇంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారికి ఇది అలవాటే. ఎందుకంటే ఎదుటి వారిని వ్యక్తిత్వ హననం చేసేటటువంటి కార్యక్రమం చేయటం అనేది చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టినటువంటి విద్య. ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచే ముందు, పొడిచిన తర్వాత కూడా ఎన్టీ రామారావు గారిని సహితం వ్యక్తిత్వ హననం చేసినటువంటి ఘటన సమర్థుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇదే కార్యక్రమం కొనసాగిస్తూ ఉన్నాడు. ఆ 2 పత్రికల్లో ముందు రాంచుతారు, ఆ తర్వాత ఈ కంటెంట్ని అన్ని యూట్యూబ్లో నడుపుతారు. నడిపి
ఎదుటి పార్టీ వాళ్ళ మీద, రాజకీయ శత్రువు మీద బురద జల్లేటటువంటి కార్యక్రమం చేసి తద్వారా లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేసేటటువంటి ఒక నీచమైన సంస్కృతి కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి నారా చంద్రబాబు నాయుడు గారు దేశంలో ఉన్నటువంటి ఇలాంటి వాళ్ళందరినీ పోగు చేసి వారికి అందరికీ డబ్బులు ఇచ్చి వారందరినీ ఐటీడీపీ అని చెప్పి వారి మీద ప్రయోగం చేసి ఎదుటి వాళ్ళని వ్యక్తిత్వహనం చేసేటటువంటి కార్యక్రమం చేసి ఒక వికృతమైన ఆనందాన్ని అనుభవించే మనస్తత్వం కలిగిన చంద్రబాబు నాయుడు గారు టీవీ ముందుకు వచ్చి ఎవరైనా బూతులు తిడితే సహించేది లేదు, ఎవరైనా స్త్రీలను ఏమనంటే సహించేది లేదు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి వీళ్ళ చేత తిట్టిస్తాడు. ఆయన మాత్రం చక్కగా భగవద్గీత శ్లోకాలు చదివినట్టుగా చదివేటటువంటి దుర్మార్గమైన కార్యక్రమాలను నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి పరిస్థితిలోకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయినటువంటి కార్యక్రమాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరందరూ కూడా గమనం చేయాల్సింది ఏంటంటే ఇవాళ నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరికీ కూడా గిఫ్ట్లు ఇచ్చారు, క్యాష్ కూడా కొట్టారు. క్యాష్లు కొట్టి కూడా పైకి వాళ్ళందరినీ ప్రోత్సహించాడు. చూడండి, ఆయనే మాట్లాడుతూ ఒకానొక సందర్భంలో ఏమన్నాడో మీకు ఇక్కడ వినిపించాల్సినటువంటి బాధ్యత నాకుంది. నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒకసారి ప్లే చేయమని ఈ సందర్భంగా చెప్పారు. అంటే తిట్టుడు కార్యక్రమంలో కూడా కాంపిటీషన్ పెడతా అంట. ఎవరు బాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషిస్తారో, ఎవరు బాగా జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని దూషిస్తారో వాళ్ళ కంటెంట్ కాంబినేషన్ పెట్టి వ్యూస్ బాగా వస్తే ఆ వ్యూస్ బాగా వచ్చిన వాళ్ళకి ఈ ప్లాట్ఫామ్ మీద నుంచి కూడా డబ్బులు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తామని సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారే చెప్పి ప్రోత్సహించినటువంటి సందర్భాల గురించి మీకు అర్థం కావడం కోసం నేను ఈ సందర్భంగా దాన్ని వేయడం జరిగిందని కూడా మనవి చేస్తున్నా. ఇంకా కొన్ని ఉన్నాయి చూడండి. ఈ టీవీ శివ అంట, ఇదొకటి. అసలు ఈ కంటెంట్ లైన్ న్యూస్ అంట. ఈ లైన్ న్యూస్లో కంటెంట్ చూడండి ఎలా ఉందో, దుర్మార్గంగా వేసేటటువంటి కార్యక్రమం. నెక్స్ట్ చూడండి, ఇది చూడండి ఎంత దుర్మార్గంగా నీచంగా పెట్టేటువంటి కార్యక్రమం పెడుతున్నారు. ఇంకా రైట్ ఇది TV5 అంటే ఇది TV5 శివ. ఈయన ఒక పెద్ద కామెడీ, ఏమి మాట్లాడతాడో అర్థం కాదు. కొడక కేసు పెడతా తమ్మునేను TV5 శివ అంట. సాక్షిని క్లోజ్ చేసేస్తా అంట. పిచ్చి ముదిరింది ఇక ఆసుపత్రికి. మరి ఇవన్నీ ఏంటో డ్యామేజ్ కదా. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు అనిపిస్తే మాత్రం వాటిని ఎవరు యాక్షన్ తీసుకోవడానికి వీల్లేదు, వారి మీద ఎవరు కేసులు పెట్టడానికి వీల్లేదు, వాటి మీద ఏమి యాక్షన్ తీసుకునేటువంటి పరిస్థితి లేకపోగా వారికి పారితోషికాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నెక్స్ట్ జగన్ గారిపై ABN ఛానల్ దుష్ప్రచారం. చూడండి, ముందేమో ఈ కింద పెడతారు లైవ్, ఇది అయిపోయిన తర్వాత పైన పెడతారు. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారిని మార్ఫింగ్ చేసి ఏ రకంగా చిత్రీకరించేటటువంటి కార్యక్రమం. వెంకటకృష్ణ ABN. వెంకటకృష్ణ ఏముందిలే, వెంకటకృష్ణ వెనకాల ఉన్నటువంటి వ్యక్తి వేరే వ్యక్తి కదా, ఆయన రాధాకృష్ణ. వెంకటకృష్ణది ఏముంది, ఈజ్ ఎ టాయ్, ఈజ్ అన్ ఎంప్లాయ్ అంతే. రాధాకృష్ణ గారు నడుపుతారు, రాధాకృష్ణ గారు నడిపే విధంగా చంద్రబాబు నాయుడు గారు వారికి ప్రోత్సాహాలు ఇస్తాడు, గవర్నమెంట్లో పనులు చేపిస్తాడు, ఆయనకి డబ్బులు దండుకునే కార్యక్రమం చేస్తాడు, ఆయన పెడతాడు. టచ్ చేసి చూడు చొక్కా, ఇదిగో చూడండి ఎలా దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి గారిని, మాజీ ముఖ్యమంత్రి గారిని చేసేటువంటి కార్యక్రమం. నెక్స్ట్ అదే ABN చూడండి.